MG9 న్యూస్. తుంగభద్ర నది తీరాన 56 అడుగుల శ్రీరాముడి విగ్రహం ఆవిష్కరణ. కర్నూలు జిల్లా మంత్రాలయ నది తీరంలో 56 అడుగుల శ్రీరాముడి విగ్రహాన్ని శ్రీమఠం పీఠాధిపతులు శుభదేంద్ర తీర్థులు ప్రత్యేక పూజలు చేసి రాముని విగ్రహాన్ని ఆవిష్కరణ చేశారు. అయోధ్యలో రామ మందిరంలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ రోజున మంత్రాలయంలో అభయరామ విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ చేశారు. మంత్రాలయంలో శ్రీరాముడు శోభాయాత్ర కన్నుల పండగగా జరిగింది. ఈ కార్యక్రమం పీఠాధిపతులు శుభదేంద్ర తీర్థులు మాట్లాడుతూ పవిత్రమైన మంత్రాలయంలో అభయరామ విగ్రహాన్ని ప్రతిష్ఠించే అవకాశం ఇక్కడ ప్రజలకు పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. రెండవ అయోధ్యగా తీర్చిదిద్దుతాం. త్వరలోనే ఉద్యానవనం శ్రీరాముడి మ్యూజియాన్ని నిర్మిస్తున్నట్లు పీఠాధిపతులు తెలిపారు. ఈ బృహత్తరమైన ఘట్టాన్ని వీక్షించేందుకు ప్రజలు భక్తాదులు భారీగా తరలివచ్చారు. MG9 న్యూస్ తో మంత్రాలయం ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ తన వంతు సహాయాన్ని సహకారాన్ని అందిస్తున్నటువంటి ద్వారకానాథ్ దంపతులు మన తెలుగు రాష్ట్రం తెలంగాణకు చెందినవారు. ఆమె ఈరోజు ఆ అకాల మరణానికి గురైనప్పటికీ కూడా ఆమె లేనటువంటి లోటు అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే అంత సహకారంగా ఆమె ఉండేది. అయితే నరపతిత కాయోపి యశక్కాయన జీవతి అన్నట్టుగా ఆమె ఈరోజు పాంచభౌతిక దేహంతో ఇక్కడ లేకపోయినప్పటికీ ఆమె చేసినటువంటి పుణ్యకార్యాలు, ఆమె గడించినటువంటి పుణ్యంతో ఇక్కడ మన మధ్యన ఉన్నది ఆమెకు సద్గతి కావాలని కోరుకుంటూ, అదే రీత్యాగి పవిత్ర తుంగభద్ర తీరంలో కొలువుదీరిన రాఘవేంద్ర స్వాముల వారి దివ్య సన్నిధానం మంత్రాలయ క్షేత్రంలో ఐతిహాసికంగా ఈ యొక్క విరాట్ శ్రీ రాముల వారి అభయరాముల వారి విగ్రహాన్ని ఈరోజు నిలబెట్టడం, సాంకేతిక పూజలను చేయడం, భక్తులు విశేషమైనటువంటి సేవా సహకారంతో భవ్యంగా నిర్మించినటువంటిది పీఠంతో కూడిన 56 అడుగుల భవ్య అభయరామమూర్తి ఇక్కడ ఈరోజు సాంకేతిక పూజలను అందుకుంటున్నారు. ఎందుకంటే మర్యాద పురుషోత్తముడైనటువంటి అయోధ్యాధిపతి శ్రీరాముని యొక్క బాల రామ విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్టాపన చేసేటువంటిది వందల సంవత్సరాల భక్తులందరి తపన, కోరిక, ఎదురుచూపుతో ఈ రోజు అది సాకారం దాల్చబోతున్నది. అలాంటి శుభ సందర్భంలో మంత్రాలయంలో కూడా ఈ విరాట్ రామమూర్తి విగ్రహ స్థాపన అనేటువంటిది భక్తుల సహయోగం సహకారంతో జరిగింది. మన మఠంలో కొలువుదీరినటువంటి పూజలు అందుకున్నటువంటి రాముడు మూలరాముడు స్వయాన దేవలోకంలో బ్రహ్మల వారి పూజలు అందుకుని క్రమక్రమంగా భూలోకానికి విచ్చేసి అనేక రాజమహారాజులు, చక్రవర్తులు, ఋషి మునులతో పూజ అందుకుని అయోధ్య నగరానికి విచ్చేసి రాముని యొక్క పూర్వీకుల చేత పూజలు అందుకుని స్వయాన రాముని కరకమలాలతో పూజలు అందుకున్నటువంటి విగ్రహమే అయోధ్య రాముడే మూలరాముడు గనక అలాంటి మూలరాముని యొక్క దివ్య సన్నిధానంలో అభయరాముడు యొక్క భవ్య మూర్తి స్థాపన, అలాగే అభయాంజనేయ మూర్తి స్థాపన ఇప్పటికే జరిగింది. ఇదొక దివ్య క్షేత్రంగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు భక్తులు. రాఘవేంద్ర స్వాముల వారి ఆశీస్సులతో మంత్రాలయంలో ఇంకా మరెన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు, భక్తులకు, గ్రామస్తులకు సౌకర్యాలు ఈ క్షేత్రంలో జరగబోతున్నాయి. వీటన్నిటికీ మీ అందరి సహకారం, సేవలు ఎప్పుడు ఉండాలి. ఆ ఆంజనేయ స్వామి, రాఘవేంద్ర స్వామి, రాముల వారి దీవెనలు మనకందరికీ ఉందని, ఏ రోజైతే అయోధ్యలో రాముడు ప్రతిష్ఠించబడుతున్నాడో అదే రోజే మంత్రాలయంలో అభయ శ్రీరామ ప్రతిష్ఠ అనేటువంటిది ఒక ఐతిహాసిక ఘట్టంగా మనం భావించాలి అని చెబుతూ అందరికీ మనం స్వామి ఆశీస్సులు, అనుగ్రహాన్ని తెలుపుతూ అందరికీ శుభాన్ని కోరుతున్నా. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని భవంతు.